నాడు సెక్రటరీ గారికి అవసరమైతే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఈ అంశాన్ని మాట్లాడతామని చెప్పినాం. మేము మీ అందరికీ ఇటు ప్రధానోపాధ్యాయులకు అటు స్కూల్ అసిస్టెంట్ ఆస్పరెంట్స్ కూడా క్లియర్గా చెప్పాం. ట్యూస్డే నాడు వెళ్తాం, మాట్లాడతాం, దాని మీద క్లారిటీ ఇస్తాం. ప్రభుత్వం ఒకటి మాత్రం చెప్పినాం, మేము అన్ని మీటింగ్లలో చెప్తా ఉన్నాం. ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ రెండు అడిగినాం. ప్రభుత్వం ఒకవేళ ట్రాన్స్ఫర్స్ పెట్టకుండా ప్రమోషన్లు మాత్రం ఇస్తామంటే పీఆర్పీ అడ్డుకోదు. ఇదే స్టాండ్లో పీఆర్పీ ఉంటుంది తప్ప ఇంకో స్టాండ్ కూడా ఉండదని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. దాంట్లో మీరు గమనించాలా, ఇది వ్యవస్థ అనేది ఏ ఒక్కరి కోసమో స్థాపించింది కాదు, అన్ని రకాల టీచర్లు దీంట్లో పనిచేస్తారు. కాబట్టి అందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతో పీఆర్పీ ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను, ఎవరో వచ్చి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఉరుకు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫైలు కదిలించి 535 ఫైల్ నెంబర్ మూవ్ చేయించిండు అని వాట్సాప్లో మెసేజ్ పెడితే విచిత్రం అనిపించింది. ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసినాం, 10 సార్లు అధికారులను కలిసినాం. అన్ని విషయం ఇవన్నీ ముఖ్యమంత్రి కలిసినాడు. మీ మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, లంచ్ కూడా సీఎం క్యాంపులోనే చేసినాం. ఆ రోజు తను కూడా ఉన్నాడు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తా ఉన్నంటే, కొంత పైనుండి ఏదైతే జరుగుతూ ఉందో ఈ అంశం కింది స్థాయిలో లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, పొల్యూట్ చేయడం ఎక్కువ జరుగుతుంది. ఈ పొల్యూట్ని మనం పక్కన పెట్టాలి. పొల్యూషన్ మననే చేస్తారు. టీచర్లు ఏం చేస్తారంటే సోదర సంఘాల సభ్యులు ఉంటారు, సోదర సంఘాల మెసేజ్లు ఉంటాయి. ఆ మెసేజ్ మనం ఉత్తేజపరుస్తాయి తప్ప వాస్తవ పరిస్థితిని గమనించి. సో మీరు ఆవేదనలో ఉన్నారు కాబట్టి ఆ మెసేజ్ మీరు ఆకర్షిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఏది జరిగినా పీఆర్టీ లాభం చేస్తుంది. ఇక్కడ క్లియర్ చెప్పినాం, బదిలీలు చేయం, ప్రమోషన్లు ఇస్తామంటే దాన్ని అడ్డుకోదు, ఎట్టి పరిస్థితులు ఇప్పిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకవేళ ట్రాన్స్ఫర్తో ఉండే ప్రమోషన్లు కావాలని అడిగినాం. ఈసారి ప్రమోషన్లు ఇస్తే నెక్స్ట్ టైం ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, 1 ఇయర్లో ట్రాన్స్ఫర్ జరుగుతాయి. దీని దాంట్లో సందేహపడాల్సిన పని లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి 2003 డిఎస్సి గురించి కూడా మాట్లాడడం జరిగింది. క్లియర్గా చెప్పండి మిత్రులకు, టీజీజేఏసీలో ప్రజెంటేషన్ నేనే చేశాను, అధికారుల కమిటీకి క్యాబినెట్ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏం చెప్పినంటే, పంజాబ్ రాష్ట్రం సిపిఎస్ను రద్దు చేసింది, కానీ 2003 డిఎస్సి ఉపాధ్యాయుల కోసం 57 మెమో ద్వారా గెజెట్ రిలీజ్ చేసింది. ఎందుకు తేడా అనేది కూడా వాళ్ళకు అధికారులకు చెప్పాం. ఈరోజు పిఎఫ్ఆర్డిఏ చట్టం ప్రకారం పెన్షన్ రద్దు చేసుకున్న సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వం జమ చేసిన వాటా తిరిగి ఇవ్వదు, ఎంప్లాయీ జమ చేసుకున్న వాటా ఇస్తుంది. కానీ 57 మెమో ప్రకారం రద్దు చేసుకున్నట్టయితే 2 రావడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా చెప్పాను. వాళ్ళు 2000 మంది అనుకున్నది క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంటే నాకు ఫోన్ వచ్చింది. 2000 మంది కాదు, 6500 మంది టీచర్లు, 2500 మంది మిగతా ఎంప్లాయీస్ ఉన్నారు, 9000 మంది ఉన్నారని వారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఫైనాన్స్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ రవి గారి దగ్గరికి, రవి గారి దగ్గర ఫైల్ ఉంది, త్వరలో దాన్ని మూవ్ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 11-12 ఉత్తర్వులు అమెండ్మెంట్ చేయమని మీరు చెప్పారు. ఇది ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2009 ఎన్సిటి నిబంధనల ప్రకారం బీఈడీ చేసిన అర్హత గల వారికి ప్రాథమిక పాఠశాలలో బోధన చేసే అవకాశం ఉన్నప్పుడు మరి 2009 తర్వాత నిబంధనలు మార్చారు. కాబట్టి తప్పకుండా అంతకన్నా ముందు నియామకమైన వారికి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పోస్టుకు అర్హుడుగా ఉంది. కాబట్టి తప్పకుండా దానికి ప్రాతినిధ్యం చేస్తాం, అమెండ్మెంట్ చేయిస్తాం. ఒకవేళ ఇప్పుడే ప్రమోషన్లు పెడితే సాధ్యం కాకపోవచ్చు, కాకపోతే 5000 పైచిల్క్ హెడ్ మాస్టర్లు రేపు అప్గ్రేడ్ చేయించాలనే ఆలోచనలో మనం ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసినాం. కాబట్టి తప్పకుండా ఇది మార్పు జరుగుతాం, అమెండ్మెంట్ చేయించి టీటీసీ బీఈడీ అర్హత గల వారికి అందరికీ కూడా అవకాశం వస్తుంది. ఇంకా అక్కడక్కడ డిస్కస్ జరుగుతుంది, రేపు ప్రమోషన్లు జిహెచ్ఎం వరకే ఉంటాయా, హెచ్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లకు ఉంటాయా అని. రిపోర్టు స్కూల్ ఎడ్యుకేషన్ ఏం పెట్టిందంటే హెచ్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ జిహెచ్ఎం వరకు ప్రమోషన్లు ఇవ్వమని రిపోర్టు పెట్టిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దీన్ని కూడా క్లియర్గా చెప్పండి, ఎక్కడన్నా ఏమి ఇబ్బంది లేదు. ప్రమోషన్లు ఉంటే అన్ని స్థాయిలో ప్రమోషన్లు ఉంటాయి. ఇంకోటి కూడా చెప్పండి, మిగిలిపోయిన పండిట్ పీఈటీలకు కూడా ఇదే దాంట్లో ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. 600 పైచీలకు వాళ్ళకి కాలేదు, అవి కూడా అప్గ్రేడేషన్ జరగబోతా ఉంది. వారికి పూర్తి న్యాయం అంటే అప్గ్రేడేషన్ పూర్తిగా కావాలనే ఆలోచనతో ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు ఇంకో మాట్లాడారు, మరి బీఈడీ చేసి అదనపు క్వాలిఫికేషన్ ఉన్న వారికి కూడా పండిట్లు పీఈట్లలో అవకాశం కల్పించమన్నారు. కానీ ఫీడర్ కేటగిరీ
నియామకమే మార్చిరు. ఇప్పుడు 2-3 ఉత్తర్వులు కావచ్చు, 9-10 ఉత్తర్వులు కావచ్చు. ఇందులో నియామకమైన వారు వాటికే పోస్టు కరుపు. సో దీన్ని మార్చాలి అంటే ముందు 2-3 ఉత్తర్వులు అమెండ్మెంట్ చేయాలా, 9-10 ఉత్తర్వులను అమెండ్మెంట్ చేయాలి. 11-12 అనుబంధంగా ఇచ్చారు కాబట్టి కొంత టైం పడుతుంది, కానీ అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, సరే ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ తెలియజేసేది ఒకటి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక సంఘం ఒక పిఆర్పి మాత్రమే. ఏ సంఘం కూడా పేపర్లకు మట్టుకే ఉపయోగపడుతుంది. గతంలో జియోల దగ్గర మనం, జిరాక్స్ సెంటర్ల దగ్గర వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పనుల దగ్గర మనం, సోషల్ మీడియాలో వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోలేదు. ఇది గమనించి మనందరం కూడా సంఘ నిర్మాణంలో పాలు పంచుకోవాలని మీకు తెలియజేస్తూ, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. సంఘం వెంట మీ వెంటనే ఉంటుంది. అనునిత్యం పనిచేసే సంఘం 2-3 రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా మా అన్న స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్ గురించి కూడా మాట్లాడాలి. అన్నకు మేము గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అన్నకు ఈ స్కూల్కు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని గతంలో మాట ఇచ్చుకున్నాం. తప్పకుండా ఏ విధంగానైనా, ఏ రకంగానైనా మా ఆర్థిక సాయం, అది ఎమ్మెల్సీ గారిదా ఇంకో రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచా ఏదో ఎంతో కొంత మా నుండి కూడా మీకు సహాయం ఉంటుంది. మేము మాట ఇచ్చున్నాం కాబట్టి తప్పకుండా అది నెరవేర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఈ జక్రాన్పల్లిలో ఇక్కడ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై టీఆర్.